రేషన్ దుకాణాల పేరెత్తితే జనం విసిగిపోతున్నారు. సన్నబియ్యం కోసం గంటల తరబడి నిలబెడుతున్నారని మండిపడుతున్నారు. తెల్లవారగానే సంచులు పట్టుకొని రేషన్ దుకాణాల వద్ద బారులు తీరాల్సిన పరిస్థితి నెలకొందని బగ్గుమంటున్నారు. బియ్యం కోసం రోజంతా పనులు మానుకొని వేచి చూడాల్సిన పరిస్థితులు వచ్చాయని అసహనం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా రేషన్ దుకాణాల వద్ద బియ్యం తీసుకునేందుకు అరగంట వరకు పట్టేది. ఇప్పుడు గంటల తరబడి లైన్లో నిలబడాల్సి వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నిజామాబాద్ జిల్లాలో కనిపిస్తుంది. ఒక్కో నెల బియ్యం కోసం 2 సార్లు వేలిముద్ర వేయాల్సి వస్తుందని, మొత్తం 3 నెలల బియ్యానికి 6 సార్లు తం పెట్టాల్సి వస్తుందని విసుగు చెందుతున్నారు రేషన్ కార్డుదారులు. లైన్లో తమ వంతు వచ్చాక తక్కువలో తక్కువ అరగంట సమయం తీసుకుంటున్నదని అంటున్నారు. సర్వర్ సరిగ్గా పనిచేయక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, అన్నీ కలిపి ఒకే స్లిప్పుగా ఇస్తే కొంచెమైనా ఇబ్బందులు తగ్గుతాయని చెబుతున్నారు. మేము 3 నెలలు ఒకటేసారి ఇచ్చాక మాకు ఇబ్బంది అయిపోతుంది. మాకు ఒక్కొక్క నెల కరెక్ట్ ఇచ్చేస్తే అయిపోతుంది కదా. మా ఎండలో నిలబడము, గొడవలు అవ్వడము ఇవన్నీ జరుగుతున్నాయి కదా. ఇచ్చే మళ్ళీ వెనుకొచ్చిన ముందు వచ్చిన ఇంకా గొడవ అయిపోతుంది. ఎండ నిలబడుతుంది, ఇక్కడ షుగర్ ఉండదు, బీపీ ఉండదు, ఉంటున్నారు, వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది. సర్వర్ కరెక్ట్గా వస్తుందమ్మా? సర్వర్ ఒక్కోసారి సర్వర్ బంద్ అయిపోయిందని వెళ్ళిపోతున్నారు. గొడవ కాగానే ఆపేస్తున్నారు. ఒక్కొక్కరికి గంట అర్ధగంట అవుతుంది 3 నెలల వాళ్ళు ఇచ్చే వరకు. ఒక్కొక్కరు 3 రోజులు వచ్చినాం, 2 రోజులు వచ్చినాం గొడవ చేస్తున్నారు. ప్రస్తుతం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు 3 నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని ఒకేసారి ఇస్తుండటం లబ్ధిదారులకు కొత్త కష్టాలు తెచ్చిపెట్టింది. గత నెల వరకు రేషన్ కోసం వెళ్తే బయట లైన్లో 15 నిమిషాలు నిలబడితే సరిపోయేది. నేరుగా సర్వర్ చెంతకు వచ్చేవారు. అక్కడ సర్వర్ మిషన్లో ఒకసారి వేలిముద్రలు పెట్టి వచ్చే కోటా బియ్యాన్ని అదే సమయంలో తూకం చేసి ఇచ్చేసేవారు. ఇప్పుడు 3 నెలల బియ్యం ఒకేసారి ఇస్తుండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒక్కో నెల కోటా బియ్యానికి ఒక్కోసారి తూకం వెయ్యాల్సి వస్తున్నది. ఒక్కో నెల బియ్యంలోనూ కేంద్రం ఇచ్చే బియ్యానికి ఒకసారి, రాష్ట్ర కోటా బియ్యానికి మరోసారి వేలిముద్ర వేయిస్తున్నారు. ఇలా 3 నెలలకు కలిపి 6 సార్లు వేలిముద్రలు వేస్తున్నారు. ఆయా కోటాల ప్రకారం 6 సార్లు బియ్యం తూకం చేస్తున్నారు. ఇది లబ్ధిదారులకు ఇబ్బందులు తెచ్చిపెడుతున్నది. ఒక్కొక్కరు 3 కార్లు, 4 కార్లు, 5 కార్లు పట్టుకొస్తున్నారు. వాళ్ళని పట్టుకొచ్చి 5, 6 కార్లు పట్టుకొచ్చినప్పుడు మిక్స్కోలు ఏముండాలి. చిన్న చిన్న పిల్లలు ఉంటారు. 2-3 గంటలు అవుతుంది. 1 గంట కాక 2 గంటలు అవుతుంది. 2 గంటల పరిచయం ఏం చేయాలి? అన్నం తినకుంటా, ఆకారం తినకుంటా, చిన్నపిల్లలు వదిలిపెట్టుకుంటా, చిన్నపిల్లలు ఎత్తుకుంటా, రాచుకుంటా, అదే ఏంది చాయ్ తాకుండా మబ్బులు రావాలి, 9 రావాలి. ఇందేంది ఇంకా ముందు ఆలోచించకుండా మాట్లాడుతున్నారు. మరి ఏం కథ ఒకరు ఎవరన్నా పోలీసులను పంపించేయండి, అలా వాళ్ళు లేనుకుంటే మీకు మంచిగా ఉంటుంది అని చెప్తున్నాను. పంపిస్తున్నాను. ఒకేసారి 3 నెలల బియ్యం ఇస్తుండటంతో దాదాపు అన్ని రేషన్ షాపుల వద్ద జనం రద్దీ పెరిగింది. రేషన్ కార్డు లబ్ధిదారులు బారులు తీరి నిలబడుతున్నారు. దుకాణం తెరవడానికి ముందే గంటల తరబడి నిలబడాల్సిన పరిస్థితి నెలకొంది. పొద్దున్నే లైన్లో 40 మంది నిలబడితే 25 మంది కోటా పూర్తయ్యేసరికి సమయం గడిచిపోతుంది. సాయంత్రం మళ్లీ కొత్తగా మొదటి నుంచి లైన్లో వేచి చూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇది ఎక్కువ సమయాన్ని తీసుకుంటుందని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లో 2 వ్యక్తులున్న రేషన్ కార్డుదారులకు నెలకు ఒక్కొక్కసారి 6 కిలోల చొప్పున 12 కిలోల బియ్యం వస్తాయి. ప్రభుత్వం 3 నెలలు రేషన్ బియ్యం ఒకేసారి ఇవ్వాలంటే 2 రేషన్ కార్డుదారులకు ఒకేసారి 36 కిలోల బియ్యం వస్తున్నాయి. ఇంతవరకు బాగానే ఉన్నా రేషన్ బియ్యం పంపిణీలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా ఉన్నది. 3 నెలలకు కలిపి 36 కిలోల బియ్యంలో కేంద్రం 30 కిలోలు, రాష్ట్రం 6 కిలోలు ఇస్తున్నది. తమ శక్తి మేరకు లబ్ధిదారులకు ఇబ్బంది కలగకుండా చూసుకుంటున్నామని రేషన్ డీలర్లు చెప్తున్నారు. ఏదైతే ఇక్కడ మా రాష్ట్ర నాయకత్వం కూడా ఇక్కడ ఐఆర్ ఆఫీసులతో కూడా మాట్లాడడం జరిగింది. కమిషనర్ ఆఫీస్లో వాళ్ళు కూడా ఏంటంటే ఈ బ్లూటూత్ అనేది కనెక్షన్ తీసేస్తే మళ్ళీ ఒకటి ఏంటంటే ఒకటేసారి వాళ్ళకు 18 కిలోలు చొప్పున 3 నెలలకు 54 కిలోలు వస్తాయి. అయితే 54 కిలోలు కూడా ఒకటేసారి ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి కూడా అక్కడ మా
రాష్ట్ర నాయకత్వం చెప్పడం జరిగింది. దాన్ని అమలు చేస్తే బాగుంటుందని చెప్పేసి నా అభిప్రాయం. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం షాపు మూసే వరకు రేషన్ షాపుల వద్ద జనం బారులు తీరుతున్నారు. దాదాపు రోజంతా వేచి ఉన్నా ఆ రోజు తమకు సరుకులు వస్తాయో రావోనన్న ఆందోళన, రెండో రోజు కూడా పనులు మానుకోవాల్సి వస్తుందేమోనని జనం ఆందోళన చెందుతున్నారు. అధికారులకు సరైన ప్రణాళిక లేకపోవడం వల్లే ఈ సమస్యలు వచ్చాయని, అస్తవ్యస్త విధానాల వల్లే తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు ఆరోపిస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి రేషన్ కేంద్రాల వద్ద సరైన వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇక్కడ గవర్నమెంట్ తక్షణమే చర్య తీసుకోవాలా. పిల్లలు ఇడ్సబెట్టి 3-4 రోజుల నుంచి బియ్యానికి ఇబ్బంది పడుతున్నారు. లేడీస్ వాళ్ళు గరీబ్ వాళ్ళు కూలీనాలు చేసుకునే వాళ్ళు వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతున్నది. మీరు గవర్నమెంట్ తక్షణమే నిర్ణయం తీసుకోండి. ఇక్కడ సర్వేర్స్ కూడా సరిగా వస్తలేదు. సరిగా ఒక్కొక్క మనిషికి గంట టైం పడుతున్నది. అందు గురించి మీరు దీని మీద జర యాక్షన్ తీసుకొని మంచి గవర్నమెంట్ సహకరించాలని, గరీబ్ వాళ్ళకు కూలీనాలు చేసుకునే వాళ్ళకు ఇబ్బంది పడకుండా మీ గవర్నమెంట్ సహకారం కావాలని మీరు అందరూ తక్షణం చర్య తీసుకోవాలని